ప్రతి సంవత్సరం ఒకసారి దీపావళి సమయంలో హాసనాంబ ఆలయం యొక్క పురాతన తలుపులు కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మొదటి గురువారం నుండి బలిపాడ్యమి వరకు. అంతే. ఆలయాన్ని మూసివేసే ముందు పూజారులు ఒక పవిత్ర దీపాన్ని వెలిగిస్తారు, నందదీపం. వారు వచ్చే ఏడాది తిరిగి వచ్చినప్పుడు దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఒక్క చుక్క నెయ్యి కూడా పోలేదు. ఒక అద్భుతమా, లేక దైవిక మాయాజాలమా? వండిన బియ్యం, పువ్వులు మరియు పవిత్ర జలం దేవత కోసం లోపల ఉంచబడతాయి. ఒక సంవత్సరం గడిచిపోతుంది, కాని ఏదీ చెడిపోదు. ఇప్పటికీ వెచ్చగా ఉంటుంది, ఇప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది. సైన్స్ దానిని వివరించలేదు. లోపల ఉన్న ఒక రాయి, సోసెకల్లు, ప్రతి సంవత్సరం ఒక ధాన్యం పొడవు దేవత వైపు కదిలిస్తుంది. అది ఆమె పాదాలను తాకినప్పుడు కలియుగం అంతమవుతుందని వారు అంటున్నారు. ఏ దేవాలయంలా కాకుండా ఇక్కడ దేవత ఒక చీమల పుట్ట హాసనాంబ మరియు మరో ముగ్గురు మాతృకలు, అందరూ వారి సహజ రూపంలో పూజించబడ్డారు. ముడ్డి శక్తివంతమైన, పవిత్రమైనది. ఆలయం లోపల రావణుడి అరుదైన ప్రతిమ, 10 తలలతో కాదు, 9. వీణ వాయిస్తున్నాడు. ఎందుకు? నిజంగా ఎవరికీ తెలియదు. చాలా కాలం క్రితం నలుగురు దొంగలు ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. హాసనాంబ వాటిని రాయిగా మార్చింది. మీరు ఇప్పటికీ వాటిని చూడవచ్చు. కల్లపన గుడిలో శాశ్వతంగా గడ్డకట్టబడి ఉంది. 7 దివ్య మాతృకలు హసన్ను ఎంతగానో ప్రేమించారు. వారు ఎప్పటికీ విడిచిపెట్టలేదు. 3 ఇక్కడ చీమల పుట్టలుగా నివసిస్తున్నారు. మిగిలినవారు భూమి అంతటా పవిత్ర ప్రదేశాలలో దాగ ఉన్నారు. అదే సముదాయంలో శివుడు, సిద్ధేశ్వర స్వామి ఒక లింగం కాదు, కాని ఒక సజీవ కథ. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాడు. అతని నుదిటి నుండి నీరు ఎల్లప్పుడూ చుక్కలుగా కారుతుంది. సోసెకల్లు ఒకప్పుడు కోడలు అని, ఆమె అత్తమామలచే హింసించబడిందని వారు అంటున్నారు. ప్రార్థన సమయంలో దాడి చేయబడినప్పుడు దేవత ఆమెను రాయిగా మార్చడం ద్వారా రక్షించింది. ప్రతి సంవత్సరం ఆమె ముందుకు సాగుతుంది, దైవిక న్యాయానికి చిహ్నం.